ఆదిశంకరుడు కొలువైన శంకర్పల్లి చందిప్ప మరకత శివాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మసూత్ర మరకత శివలింగానికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడి ఆలయంలోని క్షేత్రపాలకుడు కాలభైరవుడి దర్శనంతో సమస్త గ్రహదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. శతాబ్దాల చరిత్ర కలిగిన చందిప్ప మరకత శివలింగం ఆలయ దగ్గర వివరాలు మనకు రజిత అందిస్తారు. ఏది మీ ఫోన్ ఇవ్వండి నాకు. ఆదిశంకరుడు కొలువైన శంకర్పల్లి చందిప్ప మరకత శివాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మసూత్ర మరకత శివలింగానికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడి ఆలయంలోని క్షేత్రపాలకుడు కాల భైరవుణ్ణి దర్శించుకుంటే సమస్త గ్రహదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఏది మీ ఫోన్ ఇవ్వండి నాకు. రైట్. ఆదిశంకరుడు కొలువైన శంకర్పల్లి చందిప్ప మరకత శివాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇవాళ చివరి సోమవారం, కార్తీక చివరి సోమవారం కావడంతో అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఆలయ విశేషాలకు సంబంధించిన వివరాలు మనకు రజిత లైవ్ లో అందిస్తారు. రజిత. ఎస్ జోష్న 920 ఏళ్ల చరిత్ర గల ఆలయం ఇది. బ్రహ్మసూత్ర మరకత లింగం కొలువుదీరిన పుణ్యక్షేత్రం.
ఈ పుణ్యక్షేత్రంలో ఒక్కసారి ఆ మరకత శివలింగాన్ని దర్శించుకుంటే గనక భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి, వారికి ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే నమ్మకంతో భారీ ఎత్తున కూడా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. ఇక కార్తీక మాసం అంటే చాలు శివుడికి అత్యంత ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు కార్తీక మాసము చివరి సోమవారం కావడంతో కూడా భారీ ఎత్తున భక్తులు ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. సమయం గడుస్తున్నా కొద్దీ కూడా భక్తుల తాకిడి ఆలయానికి పెరుగుతుంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే భక్తులతో కిటకిటలాడుతుంది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తజన సందోహం అయితే ఈ ఆలయంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎటు చూసినా కూడా శివనామ స్మరణే మనకు వినిపిస్తూ ఉంది. మరి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారి చేత మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు? ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆలయం ఇది కదా, ఎలా చేస్తున్నారు? ఈ చందిప్ప మరకత శివలింగం గత 1000 సంవత్సరాల నుంచి వెలిచినటువంటి శివాలయంకు ఇక్కడ వచ్చిన భక్తులకు ఒకసారి వాళ్ళు వచ్చి శివయ్య దగ్గరికి ఇక్కడ చందిప్ప మరకత శివలింగం వచ్చిన వాళ్ళకు ఆయురారోగ్యాలు, వాళ్ళకు సిరి సంపదలు, అన్ని రకాల దేవుడు వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చుకుంటూ ఒకసారి శివాలయాన్ని దర్శించుకుంటే 1000 శివాలయాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యము ఈ మరకత శివాలయం చందిప్ప గ్రామంలో వెలిసింది. కాబట్టి ఈ మరకత శివలింగానికి ముఖ్యంగా ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శివాలయానికి భక్తులు విశేషంగా ఒక 1 మంత్ నుంచి విశేషంగా జనాలు తాకిడి బాగా ఉరుతుంది. ఇక్కడ మన చైర్మన్ గారు గోపాల్ రెడ్డి గారు బాగా ఇక్కడ ఉన్న భక్తులకు సరిపడినటువంటి ఏర్పాట్లు, వాళ్ళకి ఏది తగ్గకుండా వాళ్ళకు సరైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకున్నటువంటి చైర్మన్ గారు వారితో బృందం అందరిగిన ఇక్కడ ఏర్పాట్లు చేసినందుకు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. నేను గిన శివయ్య భక్తుని, ప్రత్యేకంగా నేను వచ్చినప్పటి నుంచి గిన నాకు మళ్ళీ ఈ శివయ్యను వేడుకోవాలని ఉంటుంది. నాకు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినప్పటి నుంచి గిన ప్రతి ఒక్కటి ఏదైనా కానీ అనుకునేది జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకిన ఈ మరకత శివలింగానికి అందుకనే ప్రత్యేకత ఉన్నది. కాబట్టి అందరికిన ఈ శివాలయానికి పోటెత్తున్నారు జనాలు. పెద్ద ఎత్తున మా అన్నదానకర్తలకి చాలా మందికి లైన్ లో ఉండి అన్నదానం ఏం చేస్తామనేది వస్తుంది. కాబట్టి ఇట్లా ఈ శివాలయానికి వచ్చి ఈ చందిప్ప శివాలయాన్ని ప్రతి ఒక్క భక్తులు వచ్చి వీక్షించి ఈ శివాలయ దర్శనం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సో మనతో పాటు ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వారి చేత మాట్లాడిద్దాం. వస్తున్నటువంటి భక్తులు అంటే సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల తాకిడి పెరుగుతుంది, వారికి ఎలాంటి ఏర్పాటు చేశారు తదితర విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు, వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశయులకు అందరికీ నా నమస్కారము. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడెక్కడనో రాష్ట్రాల నుంచి కాకుండా ఎక్కడెంతో చాలా దూరం నుంచి భక్తులు వస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏ పబ్లిక్ విషయంలో కానీ మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా లోటు తగ్గకుండా అందరికీ మంచిగా చేయాలని, ఇంకోటి ఏ విషయం వాటర్ కానీ అన్నప్రసాదం కానీ ఏదైనా సరే అందరికీ సమకూర్చి అందాలని మా కమిటీ బృందము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఈరోజు అన్నదాత మన శ్యామ్ ప్రసాద్ సార్ అని దాత ముందుకొచ్చి ఈరోజు అన్నప్రసాదం అనేది ఆయన చేతుల మీదుగా జరగడం జరుగుతుంది. ఆయన ముఖ్య అతిథులు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కూడా కొంచెం పాలు పంచుకోవడాన్ని నేను ధన్యం చేస్తున్నాను. సో చూడొచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వారి కోసం ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అన్న ప్రసాద వితరణ చేస్తున్నటువంటి వారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, కార్తీక మాసంలో దానం అనేది ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అది కార్తీక మాసం ఆఖరి సోమవారం అవ్వటం, అన్నదానం శ్యామ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నన్ను చేయమంటాం, అది నాకు నిజంగానే
చాలా సౌభాగ్యం, శివుని ఆజ్ఞలాగా ఫీల్ అవుతున్నాను నేను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేడం, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఆలయము. సో ఇక్కడ భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మీరు ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ మహాశివుని దర్శించుకోవడం? అదే ఇవాళ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం అవ్వటం వల్ల ఇంత మంది జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చాలా సదుపాయాలు బాగా చేశారు. ఇలాంటి రోజు మా చేతుల మీద మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ బేసికలీ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. మోర్ దెన్ 1000 years ఓల్డ్. ఇక్కడ శ్రీరాముడు కూడా వచ్చి అభిషేకం చేశాడు అన్ని కథల్లో చూసాము. ఇలాంటి మరకట శివలింగం, అందులోకి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా అరుదైన శివలింగం, చాలా మహత్యమైన శివలింగం. ఇలాంటి చోట మాకు ఇవాళ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు మేము ఇంకా శివయ్యకి ఇంకా ఎంతో అంకితం అన్నమాట. మనతో పాటు ఆలయ పూజారి గారు కూడా ఉన్నారు. సో ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, ఈ రోజు ప్రత్యేకించి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఎంతో ప్రాచీన ఆలయము, అరుదైన ఆలయం కూడా, ఏం చెప్తారు? ఓం నమః శివాయ. భక్త మహేశ్వరునందరికి చందిప్ప గ్రామ దేవస్థానం వాళ్ళు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయం 2:30 గంటలకి స్వామివారి ఆలయ ద్వారాలు తెరవడం జరిగింది. అలాగే 3:30 గంటల వరకు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం భక్తులకి అభిషేకాలు అనుమతించడం జరిగింది. 7:30 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు చేయించడం జరిగింది. తదనంతరం వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని స్వయంగా వాళ్ళ హస్తంతో తాకి నమస్కారం చేసుకుని ఆ యొక్క మంచి కార్యక్రమాన్ని దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ కూడా ఆ యొక్క లైన్లో నిదానంగా వేచి స్వామివారిని స్పర్శించి మీ యొక్క కోరికని ఆ స్వామివారికి విన్నవించుకొని ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు కూడా దేవస్థానం వాళ్ళు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడే తెల్లవారుజాము నుండి ఇక్కడే ఉండి అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ మహాశివుని దర్శించుకోవడానికి కూడా భారీ ఎత్తున భక్తజనం తరలి వస్తూ ఉన్నారు. ఇక ఈరోజు చివరి సోమవారం కావడంతో కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు చేసిన తర్వాత భక్తులంతా వచ్చి కూడా ఎంట్రన్స్ లోనే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి మరకత శివలింగ దర్శనం చేసుకుంటున్నారు. శివలింగానికి పంచామృతాల చేత అభిషేకాలు చేసి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారంతా కూడా క్యూ లైన్ లో వెళ్లి ఆ మహాదేవుని దర్శించుకునే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కూడా మహిళలు కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్తీక దీపాలను వెలిగించి కూడా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఎంతో పురాతన ఆలయం ఇది. అంటే పశ్చిమ చాళుక్యుల కాలంలో ఈ మన ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఆరవ విక్రమాదిత్య రాజు ఉన్నటువంటి ఆ కాలంలో నిర్మితమైనటువంటి ఆలయము. అప్పటి నుంచి కూడా ఇక్కడ మరకత శివలింగం అనేది కొలువు తీరింది. అయితే మధ్యలో కొంత కాలం ఈ ఆలయం అనేది మరుగున పడిపోయింది, సరి అయిన నిర్వహణ లేక. తర్వాత ఒక పాత్రికేయుడు ఈ ఆలయాన్ని చూసి ఇది ఎంతో అరుదైన ఆలయం అని తెలుసుకొని ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఆయన కృషి చేశారు. గ్రామస్తుల సహకారం, కొంతమంది వ్యక్తుల సహకారంతో తిరిగి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి. కేవలం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున భక్తులు ఈ ఆలయానికి తరలి వచ్చి తమ కోరికలను తీర్చమని ఆ మహాశివునికి విన్నవించుకుంటూ ఉంటారు. ఎంతో ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పురాతన ఆలయం కావడంతో ఈ రోజు కూడా కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ చివరి సోమవారం కావడంతో కూడా భారీ ఎత్తున అయితే భక్తజనం ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తజనానికి
అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే సొంత వెహికల్లో వచ్చే వారికి పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు వారు కూడా ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంచి క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చందిప్ప గ్రామంలో కొలువుదీరినటువంటి ఈ మరకత మహాశివుణ్ణి దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనం తరలి వస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లను ఇక్కడ ఆలయ నిర్వాహకులు చేశారు. అంటే ఒక్కసారి ఇక్కడ ఈ మహాశివుని దర్శించుకుంటే గనక 365 రోజులు పూజ చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుందనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తజనం అంతా వచ్చి ఆ మహాశివుని దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఇంకా కూడా దర్శనార్థం కూడా వేచి ఉన్నారు క్యూ లైన్ లో. సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రోజంతా కూడా ఆలయాన్ని తెరిచే ఉంచి భక్తులందరికీ కూడా సజావుగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. జోష్న, థ్యాంక్ యూ రజిత.